హలో, హాయ్ అండి. మేము వెస్ట్ ఆఫ్రికాలో ఐవరీ కోస్ట్లో అబిడ్జాన్ అనే ఒక ప్లేస్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇవి చూపించాలనిపించింది. వెరైటీగా ఉన్నాయి అన్నీ ఇక్కడ సూపర్ మార్కెట్స్లో. ప్రతిదీ మన దగ్గర లేని చాలా ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. వాటి పేర్లు కూడా నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ వాళ్ళు ఫ్రెంచ్లో చెప్తున్నారు కాబట్టి. ఓకే, నిన్న మేము వెళ్ళాము సూపర్ మార్కెట్లో మేము తీసిన వీడియోలు మీకు చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఫ్రెష్ ఫిష్లు, ఐస్ వేసినవి, చాలా ఇది లేదు అనడానికి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఎన్ని ఫిష్లో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వేరుశనగకాయలు. తర్వాత ఈ ఫ్రూట్స్ మనకు ఎవరికైనా ఐడియా ఉందండి? నాకైతే ఏం తెలీదు. దీన్ని అన్నీ ఆరెంజ్ అంటున్నారు. ఆరెంజ్లో వెరైటీలు అంటే ఇవి ఆరెంజ్ అని చెప్తున్నాను, కానీ ఆరెంజ్ కాదు, లోనేమో ఎర్రగా ఉంటాయట ఇవి. అది తర్వాత అట్టికాయలు ఏమో నేను కొన్నాను. అవి వండితే లోన ఎల్లోయిష్గా ఉన్నాయి, పచ్చికాయ మనకి పండుకాయలాగా, కానీ కాదు, టేస్ట్ మాత్రం కొంచెం స్వీట్గా ఉన్నాయి. ఇక్కడ పంటంతా బోల్డ్ అంటే బోల్డ్ అరటికాయలు, విపరీతమైన అరటికాయలు. మీరు ఒక్కొక్క స్ట్రీట్లోని అరటికాయలు పకోడీలకి అది వేస్ట్ చేస్తున్నారు. అది కూడా వీలైతే ఒకసారి మేము వీడియో తీసి పెడతాము. ఇది చాలా ఫేవరెట్ ఫుడ్ కింద తింటున్నారండి వీళ్ళందరూ. బెండకాయలు అది మన బెండకాయలు వెరైటీగా ఉంటాయి, వీళ్ళ బెండకాయలు వెరైటీగా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్, అంటే చాలా రకాలు ఉన్నాయండి బెండకాయలు. చూడండి, ఇది బెండకాయ అంట. నేను తీసుకొచ్చాను, రేపు వండుతాను. రేపు వండాక మీకు చెప్తాను ఎలా ఉందో ఏంటో అనేసి. నేను తీసుకున్నాను ఇక్కడ. ఇవి వంకాయలు అంటే అండి, అదిగో ఆ వెనకాతలో ఉన్నాయి ఇంకొక బెండకాయలు. మీకు అది సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా. ఇవి మాత్రం వంకాయలు అంట. నేను టమాటాలు అనుకున్నాను ఫస్ట్ చూసి, కాదు ఇవి వంకాయలు అని చెప్పాడు. ఇది వంకాయలు, ఇదేంటి పాలంటే అవును వంకాయలు. ఇవి చూసారా, పచ్చిమిర్చి. నేను ఈ పచ్చిమిర్చిని వాడాను. ఎంత బాగున్నాయంటే కారం ఉంది, ప్లస్ తిన్నాక కూరలో వేసిన తర్వాత కూడా పచ్చిమిర్చి పంటి కింద పడితే ఒక రకమైన మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఒక రకం వెరైటీ పచ్చిమిర్చి. ఎన్ని వెరైటీలు ఉన్నాయో పచ్చిమిర్చీలు, మీకు తెలియదు అస్సలకిను. నేనైతే చూడలేదు, సారీ, మీకు తెలియదని కాదు, మేబీ చూసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. నేను మాత్రం ఫస్ట్ టైం చూశాను. చాలా వండర్గా ఉంది నాకు అది.